కళ్యాణ్ రామ్ మూవీ డెవిల్ ట్రైలర్ వచ్చింది. నందమూరి అనగానే మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అనే అలాంటి ఏది ప్రదర్శించకుండా ఎంత మంచి వాడవరా అని అనిపించుకునే ఇమేజ్ ఉన్న కళ్యాణ్ రామ్కి బింబిసార్ మూవీ ఒక బిగ్ స్టెప్ అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన అమిగోస్ కొంచెం దెబ్బ కొట్టింది. బింబిసార్లో డబుల్ క్యారెక్టర్, అమిగోస్లో ట్రిపుల్ క్యారెక్టర్ చేశాడు. మరి ఇందులో సింగిల్ క్యారెక్టర్ అయినప్పటికీ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అని అంటున్నారు. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అని ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు. మొత్తానికి మరి ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ కనెక్ట్ మీ టు ఏజెంట్ డెవిల్ ప్లీజ్ అంటూ ఒక బ్రిటిష్ ఆఫీసర్ డైలాగ్తో మొదలు పెట్టారు ట్రైలర్. కనెక్ట్ మీ టు ఏజెంట్ డెవిల్ ప్లీజ్. కత్తులు, ఎగిరి తన్నడాలు, కోర చూపులు, భారీ ఎంట్రన్స్లు, ఈ హీరోయిక్ ఎలివేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. విజయ్ మర్డర్ కేసు పరిశోధించడానికి మద్రాస్ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారన్నారు. ఆ వస్తున్నది కళ్యాణ్ రామే అని తెలుస్తోంది. బ్రిటిషర్స్ దగ్గర పనిచేసే ఇండియన్ పోలీస్గా శ్రీకాంత్ అయ్యంగారు కనిపించాడు ఆ కారు డోర్ దగ్గర. మొత్తం మీద ఇది ఒక మర్డర్ కేసు పరిశోధన అని తెలుస్తోంది. రాజమందిరంలా కనిపించే ఆ భవంతిలో ఆ ఓల్డ్ ఫోన్ను పక్కన పెట్టుకుని సింహాసనం లాంటి కుర్చీలో సీత కనిపించింది. మరి జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న సింహాద్రి సినిమాలో కూడా సీత క్యారెక్టరే కీలకం. ఆ తర్వాతే మనవాడు ఆ రోడ్డు మీద పరిగెత్తించి చంపడం ఇదంతా ఉంటుంది. అయితే ఇక్కడ డెవిల్ మాటకు వస్తే ఇది ఒక రాజాస్థానం, నా కూతుర్ని చంపిన హంతకుడిని పట్టుకుని శిక్ష పడేలా చేయండి అని ఆమె అడుగుతోంది. అంటే ఒక రాజవంశానికి చెందిన అమ్మాయిని ఎవరో చంపేశారు. అయితే ఆ విషయాన్ని పరిశోధించడానికి బ్రిటిష్ వాళ్ళు సీక్రెట్ ఏజెంట్ని ఎందుకు పెట్టారు, ఆ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఎందుకు మళ్ళీ ఇండియన్ అయి ఉన్నాడు అన్నది కథలో ఒక కీలకమైన పాయింట్. నా కూతుర్ని చంపిన హంతకుడిని కనిపెట్టి శిక్ష పడేలా చెయ్యండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? అసలు విలన్ ఎవరు అనే సస్పెన్స్తో నడిచే కథల్లో ప్రతి క్యారెక్టర్ని అనుమానించాల్సి వస్తుంది. అందులో భాగంగా మరి విరూపాక్ష ఫేమ్ సంయుక్త మేనన్ కూడా ఇంటర్వ్యూ చేసినట్టు చూపించారు. అదే ఇంటర్వ్యూనో ఇంటరాగేషనో ఎంక్వైరీ అన్నారనుకోండి, ఏదైనా కానీ. విరూపాక్షలో చివరి వరకు ఆమె అసలు కల్ప్రిట్ అన్నది మనకి తెలీదు. అదే థ్రిల్లింగ్ పాయింట్ సినిమాలో. మరి అందుకోసమేనేమో ఈ క్యారెక్టర్కి సంయుక్తని తీసుకున్నారు. ఇలా అనుమానించాల్సిన క్యారెక్టర్. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అనగానే అనుమానాస్పదంగా ఆమెనే చూపించారు. ఈ హత్య విషయంలో మీకెవరి మీదైనా అనుమానం ఉందా? జస్ట్ అ స్మాల్ ఎంక్వైరీ. బింబిసార్లో కూడా సంయుక్త లక్కీ హ్యాండ్ అయింది కాబట్టి ఇందులో ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. ఏదేమైనా హీరోయిన్ పాత్రకి ఇంపార్టెన్స్ ఉండడం మెచ్చుకోదగ్గ విషయం. జస్ట్ అ స్మాల్ ఎంక్వైరీ. కత్తి మీద వేలి ముద్రలు, సరే అది ఆనాటి కాలం కాబట్టి సీసీ కెమెరాలు లాంటివి ఉండవు కాబట్టి కత్తి మీద వేలి ముద్ర లాంటి వాటి మీదే ఆధారపడాలి ఎంత గొప్ప సీక్రెట్ ఏజెంట్ అయినా కూడా. విలన్ ఎవరన్నది అసలు సీక్రెట్. మనవాడు సీక్రెట్ ఏజెంట్ అంటూనే మరి పబ్లిక్గా పరిశోధన చేస్తున్నాడు నేరం గురించి. అఫ్ కోర్స్ దాన్నే డైలాగులో కూడా పెట్టారు, మన సీక్రెట్ సర్వీస్కి మర్డర్ కేసుకి సంబంధం ఏంటి అని. కత్తి మీద వేలి ముద్రలు దొరికాయా? సీక్రెట్ సర్వీస్కి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధం. అలాగే ఒక చోట ఏ క్రానికల్ ఆఫ్ ఈవెంట్స్ దట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ అని అన్నారు. ఆ మధ్యలో అటవికులు, ఆ ముక్కుకి నత్తులు పెట్టుకుని నరమాంస భక్షకులు ఆ టైప్లో కనిపిస్తున్నారు. మరి నేరం చేసింది ఎవరు? ఆపరేషన్ టైగర్ హంట్ అని అన్నారు. ఆపరేషన్ టైగర్ హంట్. లాభం ఉంటే తప్ప ఏ పని చేయని బ్రిటిష్ వాళ్ళు ఈ పరిశోధన మీద ఎందుకింత కేర్ తీసుకున్నారన్నదే కథలో తేలాల్సిన పాయింట్. శవాలు సాక్ష్యాలు చెప్పడం ఎక్కడైనా చూసారా అని ఒక డైలాగ్ ఉంది. శవాలు సాక్ష్యాలు చెప్పడం ఎక్కడైనా చూసారా? ఇక మనవాడు ముసుగేసుకుని ఆ సైకిళ్ల మధ్యన నడిచొస్తున్నాడు. వాళ్ళంతా మరాఠీ టోపీలు పెట్టుకున్నారు. బహుశా దేశభక్తులను అనుకోవాల్సి వస్తుంది. సో ఈ మర్డర్ కేసుకి భారతదేశ స్వాతంత్రానికి ఎక్కడో ఒక చోట లింక్ చేస్తారు అని అనిపిస్తోంది. ఇక నందమూరి వారు నటసింహాలని చెప్పి డైలాగులు చెప్పడం అన్నది మామూలే. కుక్కని అనుకున్నవరా లయన్ అని చెప్పి చివరిలో ఒక డైలాగ్ పెట్టారు. ఉండటానికి విధేయతతో బతికేయడానికి కుక్కని అనుకున్నావరా లయన్. సినిమా టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది యానిమల్స్కి డెవిల్స్కి మంచి సీజన్ కాబట్టి ఆ టైటిల్ కూడా ట్రెండీగానే ఉందనుకోవచ్చు. అయితే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అభిషేక్ నామా ఆ గూఢచారి సినిమా తప్ప మనవాడు కాస్త గట్టిగా తీసిన సినిమా లేకపోయినప్పటికీ ఈ సినిమా అయితే హడావిడి హంగామా అంతా కాస్త భారీగా ఉంది. సస్పెన్స్ స్టోరీలు మొదటిసారి చూడడానికి బాగానే ఉంటాయి, కానీ రెండోసారి చూడాలనిపించినప్పుడే ఎక్కువ సక్సెస్ అవుతాయి.
మరి అలా ఇంకోసారి చూడాలి అని ఆసక్తి కలిగించే ఎలిమెంట్స్ ఇందులో ఏమున్నాయో మనకు తెలీదు. మరి ఆ నిఖిల్ స్పై సినిమాలా కాకుండా కాస్త మెచ్యూర్గా ఉంటే ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే గ్రాండ్నెస్ ఒకటే సినిమాకి ముఖ్యం కాదు, కథలో కాంప్లెక్సిటీ ఎంత ఉంది, దాన్ని ఎంతవరకు కన్విన్స్ చేయగలిగాం, ఆసక్తి కోల్పోకుండా మొదటి నుంచి చివరి వరకు చూడాలనిపించేలా ఏం చేయగలిగాం అన్నవే ఎప్పుడు కీలకమైన పాయింట్స్ అవుతాయి. సరే, డైరెక్టరే ప్రొడ్యూసర్ కాబట్టి సినిమా రిజల్ట్ ఏదైనప్పటికీ బయట వాళ్ళకి నష్టం లేదు. చూద్దాం. మరి లక్కీ హ్యాండ్గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ కూడా ఉంది కాబట్టి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంతవరకు పనిచేస్తాయో. విశ్వాసంగా ఉండటానికి, విధేయతతో బతికేయడానికి కుక్కరనుకున్నారా? మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.